వైట్ నైట్స్ రిటన్ బై ఫైడర్ డాస్టోవెస్కీ. ఇది 1848లో రాసిన ఒక షార్ట్ స్టోరీ. ఈ స్టోరీ ఫస్ట్ పర్సన్ నేరేటివ్లో జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మెయిన్ క్యారెక్టరే మనకు స్టోరీ చెప్తాడు. ఒక 26 సంవత్సరాల ఒంటరి యువకుడి జీవితంలో 4 రాత్రులలో జరిగే కథే ఇది. కథలోకి వెళ్తే 26 సంవత్సరాల పేరులేని ఒక యువకుడు సెయింట్ పీటర్బర్గ్ అనే టౌన్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో జీవిస్తుంటాడు. మన నేరేటర్ ఒక టిమిడ్ అండ్ ఇంట్రోవర్టెడ్ పర్సన్. ఎప్పుడూ ఒంటరిగా తనలో తాను ఆలోచించుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. తనకు ఉన్న ఒకే ఒక తోడు తన పని మనిషి. ఆమె కూడా అంత సోషలైజ్ కాదు. తన నిద్రలేని రాత్రులలో పీటర్స్బర్గ్ నగరమంతా తిరుగుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను గమనిస్తూ తనకు ఆనందం వచ్చినప్పుడు పాట పాడుకుంటూ తిరుగుతుంటాడు. తనకు ఒకానొక సమయంలో తనకి ఈ ప్రపంచం తనను అబాండన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకరోజు ఎప్పటిలాగానే పీటర్స్బర్గ్ నగరం తిరుగుతున్న నేరేటర్కి ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. తన దగ్గరకు వెళ్ళి తనకు ఏమైందో అని అడగటానికి భయమేసి నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక ఆ అమ్మాయిని ఒక వ్యక్తి హెరాస్ చేయటం గమనిస్తాడు. అమ్మాయిని తన నుండి కాపాడి తనను ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి తోడుగా వెళ్తాడు. దారి మధ్యలో తన గురించి తాను ఒక ఇంట్రోవర్ట్ అని, అమ్మాయిలతో మాట్లాడటం అంటే భయమని చెప్తాడు. ఇప్పటి వరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదని చెప్తాడు. తను అర్థం చేసుకొని, నువ్వు అలా ఏం కాదు, బాగానే మాట్లాడతావు, అమ్మాయిలు నీలాంటి అబ్బాయిలను ఇష్టపడతారని చెప్తుంది. నేరేటర్ తాను గంటలు గంటలు డే డ్రీమ్ చేస్తూ ఎలా గడుపుతాడో అమ్మాయికి చెప్తాడు. తన కలలో అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లు, వాళ్ళతో ప్రేమలో ఉన్నట్లు, వారితో జీవితం గడుపుతున్నట్లు తాను ఊహించుకుంటాడు. ఇలా అమ్మాయి ఇల్లు వచ్చేంత వరకు తన గురించి చెప్తాడు. అమ్మాయి ఇల్లు వచ్చింది, ఇంక నేను వెళ్తానని చెప్తుంది. నేరేటర్ మనం మళ్ళీ కలుద్దామా అని అమ్మాయిని అడుగుతాడు. తను సమాధానం చెప్పేలోపే మళ్ళీ ఇలా అంటాడు, నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఇక్కడికి మళ్ళీ వస్తానని చెప్తాడు. అమ్మాయి తనని నెక్స్ట్ నైట్ మీట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. నాతో ప్రేమలో పడనంటే నిన్ను నేను మళ్ళీ కలుస్తానని చెప్తుంది. నేరేటర్ తనతో ప్రేమలో పడనని ప్రామిస్ చేస్తాడు. తను కేవలం ఫ్రెండ్షిప్ కోసం చూస్తున్నానని చెప్తాడు. సెకండ్ నైట్ అదే ప్లేస్లో అదే సమయానికి ఇద్దరు కలుస్తారు. అప్పుడు నేరేటర్ అమ్మాయి పేరు అడుగుతాడు. అమ్మాయి తన పేరు నాస్టెన్కా అని చెప్తుంది. నాస్టెన్కా నేరేటర్ హిస్టరీని చెప్పమని అడుగుతుంది. అప్పుడు నేరేటర్ తనకు ఎలాంటి హిస్టరీ లేదని చెప్తాడు. తన జీవితం మొత్తం ఒంటరితనంతోనే గడుపుతున్నానని, తన మాటలు వినడానికి, తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరని చెప్తాడు. తాను ఎప్పుడూ ఒక ఊహా ప్రపంచంలో జీవిస్తాడు. తనకు నిజ జీవితం కంటే ఊహా ప్రపంచమే ఎంతో అందంగా, ఆనందంగా కనపడుతుంది. తను ఎప్పుడూ తన చీకటి గదిలోనే ఉంటూ పగటి కలలు కంటూ జీవితం గురించి ఆలోచిస్తానని చెప్తాడు. తన గురించి చెప్పటం పూర్తి చేసిన తర్వాత నాస్టెన్కా తన కథ చెప్పటం మొదలు పెడుతుంది. నాస్టెన్కా 17 సంవత్సరాల అమ్మాయి. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు. అప్పటి నుంచి తన కళ్ళు లేని అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. తన అమ్మమ్మ ఎప్పుడూ బయటికి వెళ్ళనిచ్చేది కాదు. అమ్మమ్మకు వచ్చే పెన్షన్తో జీవితం సాగించేవారు. అమ్మమ్మకి సొంత ఇల్లు ఉంది. పై పోర్షన్ అద్దెకు ఇచ్చి ఇంకొంచెం డబ్బు సంపాదించేవారు. అద్దెకు ఉండే పాత టెనెంట్ ఖాళీ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక యువకుడు ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. అప్పుడప్పుడు నాస్టెన్కాను పలకరిస్తూ పరిచయం పెంచుకున్నాడు. తనకు చదవడానికి రొమాంటిక్ నావెల్స్ ఇస్తాడు. థియేటర్కి తీసుకెళ్తూ ఉండేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు. ఒకరోజు తాను పని మీద పీటర్స్బర్గ్ వదిలేసి మాస్కోకి 1 ఇయర్ పాటు వెళ్లాల్సి ఉంటుందని నాస్టెన్కాకి తెలుస్తుంది. నాస్టెన్కా నేను వస్తానని, నన్ను పెళ్లి చేసుకుని నన్ను తీసుకువెళ్ళమని అడుగుతుంది. అప్పుడు యువకుడు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకుని మనల్ని పోషించే అంత స్తోమత లేదు అని, 1 సంవత్సరం బాగా కష్టపడి డబ్బు సంపాదించి తర్వాత వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇప్పటికీ 1 సంవత్సరం గడిచిపోయింది. కానీ తను ఇంకా రాలేదని నేరేటర్కి నాస్టెన్కా చెప్తుంది. నాస్టెన్కాకి తన ప్రియుడిని కలవడానికి లెటర్ రాసి దాన్ని తనకు చేరేలా సహాయపడతానని మాటిస్తాడు. ఇద్దరూ 3వ రాత్రి కలుసుకోవడానికి అంగీకరించుకుంటారు. మాట ఇచ్చినట్లుగానే నాస్టెన్కా లవర్కి ఉత్తరం రాయడానికి సహాయం చేసి ఉత్తరం తన లవర్కి చేరేలా చూస్తాడు. నాస్టెన్కా తన లవర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. రాలేదని బాధతో ఉంటుంది. తన లవర్ తన కోసం తిరిగి వస్తాడని ధైర్యం చెప్తాడు నాస్టెన్కాకి నేరేటర్. తను చేసే త్యాగానికి, తనతో ప్రేమలో పడనందుకు నాస్టెన్కా నేరేటర్ని ఇష్టపడుతుంది. రేపు నైట్ తన లవర్ నుంచి ఏ విషయం కబురు వస్తే అది నీకు చెప్తానని నేరేటర్ నాస్టెన్కాకి చెప్తాడు. తరువాత రోజు వర్షం పడటం వలన నాస్టెన్కా అక్కడికి రాదు. కానీ నేరేటర్ వర్షంలో అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి నేరేటర్కి తను నాస్టెన్కాతో ప్రేమలో పడినట్లు అర్థమవుతుంది. నాస్టెన్కా ఇంటికి వెళ్ళి చెప్దామనుకుంటాడు. కానీ తను చేసిన ప్రామిస్ గుర్తొచ్చి చెప్పకుండా ఆగిపోతాడు. 4వ రాత్రి నాస్టెన్కా తన లవర్ కబురు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది.
కానీ కబురు రాలేదని తెలిసి ఎంతో బాధపడుతుంది. నారేటర్ తనని ఓదారుస్తాడు. ఏదైతే అది అవుతుందని నారేటర్ నాస్టెన్కాకి తన ప్రేమ విషయం చెప్తాడు. నాస్టెన్కా ఆశ్చర్యపోతుంది. అది చూసి నారేటర్ తనతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోయిందని అనుకుంటాడు. తనని మళ్ళీ చూడకూడదని వెళ్ళిపోతుంటే నాస్టెన్కా తనని ఆపి తన ఇష్టాన్ని చెబుతుంది. తన లవర్ని మర్చిపోవడానికి సమయం కావాలని తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ విషయం వినగానే నారేటర్ ఎంతగానో సంతోషిస్తాడు. తన ఒంటరి జీవితంలోకి ఇంతకాలానికి ఒక తోడు వచ్చిందని ఆనందిస్తాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని దాటి వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత తాను తిరిగి చూస్తాడు. నాస్టెన్కా తనను అలానే చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన నారేటర్ తను ఎవరని అడుగుతాడు. అప్పుడు నాస్టెన్కా అది తానే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న తన లవర్ అని చెప్తుంది. నాస్టెన్కా వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. నాస్టెన్కా తన లవర్ ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వెళ్ళిపోతారు. నారేటర్ వాళ్ళు ఆ చీకట్లో కనిపించకుండా పోయేంత వరకు అలానే బాధతో దుఃఖంతో నిలబడి చూస్తూ ఉంటాడు. తరువాత రోజు ఉదయం తన పని మనిషి నారేటర్కి ఒక లెటర్ వచ్చిందని చెప్తుంది. ఎవరిది అని తెరిచి చదువుతాడు. ఆ లెటర్ నాస్టెన్కా నుంచి వస్తుంది. తనని అలా వదిలేసినందుకు క్షమాపణ, తన ఒంటరి సమయంలో తనకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. తన పెళ్లి నెక్స్ట్ వీక్ ఉందని తనను రమ్మని చెప్తుంది. ఆ లెటర్ చదివి నారేటర్ కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. ప్రతి రాత్రి తను నాస్టెన్కా ప్రేమను ఎలాగోలా పొందుతానని ఆశతో ఉండి ఇప్పుడు దక్కట్లేదని బాధపడతాడు. తన జీవితమంతా ఆ 4 రాత్రుల జ్ఞాపకాలతో ఎప్పటిలాగానే ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. నాస్టెన్కా పైన తనకు ఎలాంటి కోపం లేదని, తనకు ఎప్పుడూ మంచి జరగాలని, తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు. లాస్ట్లో ఒక ప్రశ్నతో ఈ కథ ముగుస్తుంది. మై గాడ్, ఏ మూమెంట్ ఆఫ్ బ్లిస్, వై ఇజంట్ దట్ ఎనఫ్ ఫర్ ఎ హోల్ లైఫ్ టైమ్. ఈ కథ ఒక లోన్లీ యంగ్ మ్యాన్ది. ఇది చాలా మందికి రిజనేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టైంలో మనిషి బయటకి ఎంతమందితో ఉన్నా లోపల మాత్రం ఎప్పుడు ఒంటరివాడే. తన ఫీలింగ్స్ని పంచుకునేందుకు, వాటిని అర్థం చేసుకునేందుకు ఒక నిజమైన కంపానియన్ని కోరుకుంటాడు. మనిషికి జీవితంలో కావాల్సిందేంటి? ఒక తోడు. తన కష్ట నష్టాల్లో అండగా ఉండేందుకు, తన బాధని సుఖాన్ని పంచుకునేందుకు ఒక తోడు. ఇప్పుడు అలాంటి తోడు దొరకటం చాలా కష్టం. ఈ కథ ఇలా వినడం కన్నా చదివితేనే చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ తన పదాలతో చాలా అందంగా, ఎమోషనల్గా రాశారు దోస్తోయెవ్స్కీ. ఎండింగ్ చదివాక నాకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మీరు ఈ స్టోరీని చదివి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా మిస్ అయినా, మిస్టేక్ చేసినా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.